సీతారామస్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదే. ఇందులో రాసాను సార్, ఏసీ మేడము మార్చి 3వ తారీఖున మా భూముల దగ్గరికి వచ్చేస్తాం. అసిస్టెంట్ కమిషనర్ గారు ఈఓ గారు మార్చి 4వ తారీఖు వచ్చి ఈ భూములన్నీ కూడా దేవస్థానమే వెంటనే స్వాధీనం చేసుకుంటాం. ట్రిబ్యునల్ కోర్టులో మేము విత్డ్రా చేసుకుని వెంటనే మేము స్వాధీనపరుచుకుంటామని మార్చి నెలలో చెప్పారు సార్. సరే మేము అందరూ నమ్మగలిగాం. తర్వాత ఏప్రిల్ 4వ తారీఖు మేము స్వాధీనపరుచుకుంటామని డేట్ ప్రకటించారు సార్. మొత్తం అన్ని శాఖలు ఇచ్చేమని చెప్పారు సార్. కానీ కేసులు విత్డ్రా చేసుకోలేదు సార్. దేవస్థాన అధికారులు ట్రిబ్యునల్ కోర్టులో విత్డ్రా చేసుకోలేదు సార్. చేసుకోకుండానే 4వ తారీఖు స్వాధీనపరుచుకుంటామని ఇచ్చారు సార్. తర్వాత మా గ్రామస్తులందరూ 8వ తారీఖున మా గ్రామ సచివాలయాన్ని ముట్టడించాను సార్. మొత్తం అందరం కూడా ముట్టడించిన తర్వాత వారు ఏసీ గారు డిఈఓ గారు మీ దగ్గరికి తీసుకొచ్చారు సార్. మమ్మల్ని కలెక్టర్ గారి దగ్గరికి మేము తీసుకుని వెళ్తాం. మిమ్మల్ని అనుకుని కలెక్టర్ గారి సమక్షంలో డేట్ నిర్ణయిస్తామని చెప్పారు సార్. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మరునాడు కలెక్టర్ గారు కమిటీ వేశారు. ఈ కమిటీ ఒక తేదీని ప్రకటిస్తారు. ఆ తేదీ ప్రకారం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పారు సార్. అప్పటికి కూడా 45 రోజుల పాటు మేము వెయిట్ చేశాం సార్. గ్రామస్తులందరూ కూడా ఈ 45 రోజుల్లో పలుమార్లు దేవస్థాన అధికారుల్ని, ఏసీని, డీసీని, ఈఓ గారిని పలుమార్లు అడిగితే వారు కలెక్టర్ గారి దగ్గర సమస్య ఉంది, కలెక్టర్ గారు కమిటీ వేశారు, మేము ఏమీ చేయలేము, కలెక్టర్ గారే ఇది చేస్తారని చెప్పారు సార్. అప్పుడు నేను ఈయన పెద్ద ఆయన మీ దగ్గరికి వచ్చాను సార్. ఒక వారం రోజుల ముందర సార్ వచ్చి ఈ కమిటీ ఇస్తే మీరు 2-3 రోజులు ఈ సమస్య పరిష్కారం అయిపోతుందమ్మా, మీరు దీని గురించి ఏ విధమైన ఇబ్బంది పడక్కర్లేదు, మీరు క్లోజ్ చేస్తారు ఈ సమస్యను మాకు మీరు చెప్పారు సార్. మీరు చెప్పిన మటుకు మీ వెంటనే వెళ్ళిపోయింది సార్. తరువాత వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని 24వ తారీఖు తేదీ ప్రకటించారు సార్. కానీ మే 9వ తారీఖున ట్రిబ్యునల్ కోర్టులో ఉన్న కేసు వీళ్ళు మరలా విత్డ్రా చేసుకోకుండా మరలా ప్రకటించారు సార్. మిమ్మల్ని తప్పుదారి పట్టించారని అవును సార్. ఆప్షన్ రెడీ చేసుకున్నాను. ఆప్షన్ రెడీ చేస్తాను, వెకేట్ చేస్తున్నా, ఆప్షన్ నోట్ ఇవ్వాలి. అది నా ప్లాన్. 24 కూడా ఎందుకు ప్లాన్ చేశాను, హాలిడేస్ కదా, హాలిడేస్ టైంలో పెట్టి కోర్టు వెయిట్ స్టే ఇస్తాను. కోర్టు హాలిడే కోసం వెయిట్ చేశాను. సో ఎనీవే, సో వీళ్ళు ట్రిబ్యునల్ లో వీళ్ళు పర్సూ చేస్తే ఆర్డర్ వచ్చింది కాదు. అవతల భూములు ఆక్రమించుకున్న వాళ్ళు మా గ్రామస్తులు కాదు సార్. నాకు ఐడియా ఉంది. మీ గ్రామస్తున్న మాట వాడలేదబ్బా. భూమి మీద ఉన్న వాళ్ళు వెళ్ళి పర్సూ చేసుకుని ఆర్డర్ తెచ్చారు. అవునండి. దాని వెకేషన్ కమిషనర్ గారు దాని కమిషన్ కూడా చెప్పారు. నేను మీకు అంటే అందరి ముందు అబద్ధం చెప్పాల్సిన భూములు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు. సీఎం గారు కూడా ప్రామిస్ చేయాలి. బట్ బలవంతంగా ఈ రోజు లేపడానికి మనకి కోర్టు సిస్టమ్ ఉండగా మనం దిగినా రేపు మళ్ళా కోర్టు వాళ్ళు ఏదో ఆర్డర్ ఇస్తారు, మళ్ళా వాళ్ళని నింపాల్సి వస్తారు. అంతే కదా, దానికి కట్టుబడి ఉన్నాం కదా. సో అందుకే కట్టుబడి ప్రాసెస్ ప్రకారం చేయించే బాధ్యత నాకు. అది దయచేసి మీరు అడిగిన దాన్ని ఆల్మోస్ట్ 2 నెలలు 3 నెలలు అవుతుంది. 30 ఏళ్ళు ఆగారు. నేను చేసేదో ప్రాసెస్ ప్రకారం కంప్లీట్ చేశాను. అర్థమైంది. తర్వాత మన ఇన్వాల్వ్మెంట్ వెళ్ళి నేను బుల్డోజర్ తీసుకొచ్చి మొత్తం అంతా పంపింగ్ చేసే 10 నిమిషాల పని. అలా మీకు కోరుకోవట్లేదు సార్. ఎగ్జాక్ట్ ప్రాసెస్ ప్రకారం అర్థమైందా. గవర్నమెంట్ ప్లేడర్ గారు కూడా వీళ్ళకి కోర్టులో ఎందుకు సహకరించారండి, దాని మీద ఎంక్వైరీ చేయించండి. నేను అన్ని ఓపెన్ గా చెప్పలేను, మీకు అర్థమైందా. దాంట్లో ఏం జరిగిందో నాకు తెలుసు. నాకు ఎలా వెకేట్ చేయాలో నేను నా ప్లానింగ్ నేను చేసుకున్నాను. నాకు తెలియదు ఆ లాస్ట్ మూమెంట్ లో కొందరు అలా వెనకాల గవర్నమెంట్ ప్లేడర్ గారు మీకు ఇప్పుడు వినిపించమని వినిపిస్తుంది సార్. ఆయన సహకరించిన వాళ్ళు ఈవో కానీ డీసీ గారు కానీ అది ట్రిబ్యునల్ కోర్టులో విత్డ్రా చేసుకోవడానికి రాలేదు. విత్డ్రా చేసుకోవడానికి మే 9 వచ్చిన ఎడల ఇది వెంటనే స్వాధీనపరచుకోవచ్చు, అందులో అడ్డంకులు లేవు. వాళ్ళు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారని గవర్నమెంట్ ప్లేడర్ గారు ఆయనే చెప్పారు సార్.
అందువలన మాకు దీంట్లో మీరు దయ ఉంచి నాకు వాళ్ళు ఏం చెప్పారని నాకు అర్థమైంది, బట్ దాంట్లో వాళ్ళు మనకి చెప్పాలి కూడా కొన్ని ఉంటాయి. అర్థమైంది? నాకు ఆ ఇష్యూ తెలుసు. నాకు వెకేట్ చేయించాల్సిన బాధ్యత నాకు. అంతవరకు వాళ్ళ చేత నేను వాళ్ళు వేయించాను. వాళ్ళు ఏంటంటే 2-3 సార్లు మళ్ళీ ఫ్లెక్స్ పెట్టారు సార్. నిన్న పెడతారండి, ఫ్లెక్స్ పెట్టారు సార్. భూములు మాయి కోర్టు బదిలో ఉన్నాయి. అలాంటి ఎండోమెంట్ చెప్పింది సార్. మీరు 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 చేస్తారని నమ్మకం మాకు పూర్తిగా ఉంది సార్. మీరు చెయ్యని ఎడల మేము ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాకు శరణ్యం సార్. మాకు జనసేన చేశాను, ప్రాసెస్ ప్రకారం క్లోజ్ చేస్తాను. ఓకే సార్. మాకు